శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు, కేతువు, వ్యయ స్థానంలో రవి, గురువు, లాభస్థానంలో బుధుడు, దశమ స్థానంలో కుజుడు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఎక్కువ శాతం పెట్టుబడుల మీద, డెవలప్మెంట్ మీదే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడ ఏదైనా చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. అవి మీకు కలిసి వస్తాయి. ప్రత్యేకంగా వ్యాపార కేంద్రానికి వెళ్ళలేకపోతున్నాము, ఒకరోజు వెళ్ళొస్తే చాలు 4 రోజులు షాప్ మూసేయాల్సి వస్తుంది, నరదిష్టో తెలియదు, గాలో తెలియదు, వెళ్ళొస్తే అనారోగ్యం వస్తుంది అని ఈ విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మన్యుపాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఎవరి నరదిష్టైనా కావచ్చు, ఇతర ప్రయోగాలు కావచ్చు. ఎప్పుడైతే మీరు ఆంజనేయ స్వామి వారి పూజను చేసుకుంటారో దాని వలన మీకు మంచి జరుగుతుంది. స్వామివారి ఆశీస్సుల వలన, మీకు ప్రొటెక్షన్ వలన ఇతర ఎవరైనా ఏమైనా చేసినా కూడా మీకు ఏం కాకుండా ఉంటుంది. చక్కగా మీ వ్యాపారాన్ని మీరు చేసుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారము మంగళవారము, గురువారము, శుక్రవారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన జరిపించండి. సుమంగళి పసుపుతో దుర్గాదేవి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. దీని వలన మంచి జరుగుతుంది. చక్కగా ఆ పసుపు బొట్టును ధరించండి. మీకు గురుబలం పెరుగుతుంది. అమ్మవారి ఆశీస్సుల్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం మారాలన్న ఆలోచన ఎక్కువ శాతంగా ఉంటుంది. అక్కడ ఎవరో వేధిస్తున్నారు, చికాకు పెడుతున్నారు, ఇబ్బందిగా ఉంది, మనకి రికగ్నైజేషన్ లేదు, మంచి ప్యాకేజ్ ఇవ్వటం లేదు, బయటికి వెళ్ళి కష్టపడదాము, ఏదో ఒకటి చేసుకుందాం అన్న ఆలోచనలు ఎక్కువ స్థాయికి చేరుకుంటాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.